T9 टीवी न्यूज में आप सभी का खैर मकदम है। जरचला मुस्तकर बादेपल्ली के नुमाबाई गड्ढे पर वाक़े उर्दू घर शादी खाने की इमारत के साबिक रुकन पार्लियामेंट व नायब सदर रियासती कांग्रेस कमेटी डॉक्टर मल्लू रवि ने मुआयना किया। इस मौके पर डॉक्टर मल्लू रवि ने कहा कि साबिक कांग्रेस दौरे हुकूमत में 50 लाख की लागत से ये उर्दू घर तामीर किया गया था, लेकिन मौजूदा हुकूमत के बरसर इख्तिदार आते ही इसके काम को तकमील तक नहीं पहुंचाया गया और ना ही इसका इफ्तिताह होने दिया। पिछले 7 साल से ये इमारत जो कि त्यों है, मुसलमानों को इस्तिफादा होने का मौका नहीं दिया जा रहा है। आइए नाजरीन देखें ये रिपोर्ट। T9 टीवी न्यूज को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। ఇదేమో అవి విధంగా కాబట్టి అది దాని తిరుమల తిరుపతి దేవస్థానం ₹1 కోటి దానికి తీసుకొచ్చాం. అన్నిటి దీనిలో పెట్టించి అది కూడా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2014 కంటే ముందే 50 లక్షల రూపాయలతోని ఇక్కడ మైనార్టీ ఏరియాలో మైనార్టీ ఫంక్షన్ హాల్ని కట్టించడం జరిగింది. అది ఇప్పుడు 7 నుంచి 8 సంవత్సరాలు అయింది. ఇంతవరకు దీన్ని ఇనాగ్రేషన్ కూడా చేయలేదు. మొత్తం బిల్డింగ్ ఇనాగ్రేషన్ రాకముందే ఆ బిల్డింగ్ ముందు ఉన్నటువంటి స్లాబులన్నీ ఊడిపోతున్నాయి. అంతా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వచ్చి ఇక్కడ కూర్చొని పోతున్నారు తప్ప దీన్ని ఇనాగ్రేషన్ చేయడానికి మన టీఆర్ఎస్ ప్రభుత్వానికి మనసొప్పుతుంది. స్థానిక ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే దీని ఇనాగ్రేషన్కి ఏర్పాటు చేయించండి. ఈ పక్కనే మళ్ళీ ఒకటేదో 25 లక్షలు శాంక్షన్ చేశారని అది పునాది దగ్గరే ఆగిపోయింది. దాని సంగతి వదిలిపెట్టండి. పూర్తి స్థాయిలో కట్టి ఫంక్షన్లు పెట్టుకోవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లతో బిల్డింగ్ ని కట్టి హ్యాండ్ ఓవర్ చేశారు కాంట్రాక్టర్. ఎందుకు చేయటం లేదు ఇంతవరకు? నేను మైనార్టీ సోదరులకి రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకమై దీన్ని ఇనాగ్రేషన్ చేయడం కోసం ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. ముఖ్యంగా మన రెహమాన్ ఈ కౌన్సిలర్ రహీం గారు, ఆయనతో పాటు ఉన్న ఇతర ముస్లిం కౌన్సిలర్స్ అందరూ దీన్ని ఇనాగ్రేషన్ చేయడానికి వెంటనే శ్రద్ధ తీసుకుని పనిచేయాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ దీన్ని ఇనాగ్రేషన్ లక్షల రూపాయలతో కొత్త బిల్డింగ్ తయారైన తర్వాత ఆనాడు లక్ష్మారెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి ఇనాగ్రేషన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. కానీ ఇనాగ్రేషన్ చేస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని ఏ ఫంక్షన్ కి వాడటం లేదు, లాక్ చేసి పెట్టారు. అంటే ఇనాగ్రేషన్ అఫీషియల్ గా కాలేదా? అయితే ఎందుకు వాడటం లేదు? దీన్ని ప్రజలకు అందుబాటులో తేవడం కోసమే కదా మైనార్టీ ఫంక్షన్ హాల్ కట్టింది. మేము ఇనాగ్రేషన్ చేశారంటే అది ఇనాగ్రేషన్ కాదైతే ఇనాగ్రేషన్ మళ్లీ చేయమని చెప్పండి. ఏదో ఒకటి మళ్ళీ చేసి దాన్ని వెంటనే ప్రజలకు అందుబాటులో తీసుకుని రావాలని మేము డిమాండ్ చేస్తాం.